హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఐఏఎస్ అనేది అత్యున్నత సర్వీస్ అని అందరికీ తెలిసిందే. ప్రజలకు సేవ చేసే ఉద్యోగం కావడంతో యూత్లో ఐఏఎస్ అంటే ఒక మంచి క్రేజ్ ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని వేళలా నిజాయితీగా పనిచేయడం అనేది చాలా కష్టం. అందుకు ఎన్నో దృష్టాంతరాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడంతో చాలాసార్లు అధికారులు మనస్ఫూర్తిగా పనులేం చేయలేని పరిస్థితి వస్తుంది. పొలిటికల్ లీడర్స్ను ధిక్కరించి ప్రజల పక్షాన్ని నిలిస్తే వారికి లభించే బహుమానం పేరు ట్రాన్స్ఫర్. కానీ ఒక అధికారి తన 27 ఏళ్ల సర్వీస్లో 50కి పైగా ట్రాన్స్ఫర్లు ఎదుర్కొన్నాడంటే అతని నిజాయితీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన పేరు అశోక్ ఖేమ్కా. ప్రస్తుతం హర్యానాలో క్రీడలు యువజన వ్యవహారాల శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. లేటెస్ట్గా అశోక్ ఖేమ్కాను 52వసారి బదిలీ చేశారు. ఆయన హర్యానా శాస్త్ర సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఖేమ్కా తన కెరీర్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడికి తలవంచలేదు. ముఖ్యంగా ఈ వ్యవహారాల్లో అక్రమాలు జరిగితే ఆయన సహించలేరు. అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా డిఎల్ఎస్ కంపెనీలో కుదుర్చుకున్న కోట్ల రూపాయల ఒప్పందంలో అక్రమాలు ఉన్నాయని గుర్తించారు ఖేమ్కా. అంతేకాదు, ఆ ఒప్పందాన్ని రద్దు చేసి సంచలనం కూడా సృష్టించారు. ఇప్పుడు కూడా కొన్ని భూదందాల గురించి మాట్లాడడం వల్ల ఆయనపై బదిలీ వేటు పడిందని చాలామంది భావిస్తున్నారు. ఎన్నోసార్లు ప్రాణాలు తీస్తామంటూ బెదిరించినా ఆయన అవేమీ లెక్క చేయకుండా విధి నిర్వహణకు కట్టుబడ్డారు. మన ఇండియాలో అవినీతి పరులైన పొలిటికల్ లీడర్స్ ఉన్నట్టే ఇలాంటి నిజాయితీ పరులైన ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.